హాయ్ అండి, నేను మీ వాహిని. వెల్కమ్ టు అవర్ ఛానల్ తారక్ వాహిని టెట్ అండ్ డిఎస్సి. ఈ ఛానల్లో ఏపీ టెట్ డిఎస్సి సిలబస్ పై ప్రతిరోజు వీడియో క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉండేవి. అన్ని సబ్జెక్టుల మీద 4 years గా ఫ్రీగా క్లాసెస్ చెప్పాను. ప్రెసెంట్ ఏం జరుగుతుంది అంటే డే 1 అని చెప్పి అలా స్టార్ట్ చేసుకుంటూ వెళ్తున్నాం అనమాట. మన టార్గెట్ ఏంటంటే నోటిఫికేషన్ కి ముందే డిఎస్సి సిలబస్ ని, ఎస్జిటి సిలబస్ ని కంప్లీట్ చేసుకోవడం మన టార్గెట్. సో డే 1, డే 2 పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసుకున్నాము. ఈ రోజు డే 3 అనమాట. మరి ఆ సిలబస్ ఏంటి అనేది ఇప్పుడు వివరంగా తెలియజేస్తాను. డే 1, డే 2 చూడకపోతే మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఫస్ట్ డే 1 నుంచి మీకు ఇదే డే 1 అనుకోండి, డే 1 నుంచి స్టార్ట్ చేయండి. ఓకేనా? మనకైతే ఇది డే 3 అనమాట. అర్థమైంది కదా? సో ఇంకొక విషయం ఏంటంటే చాలా మంది అడిగిన డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేస్తూ నిన్ననే ఒక వీడియో పెట్టేశాను. ఏ ఇయర్ బుక్స్ చదవాలి, నా కంటెంట్ కరెంట్ అఫైర్ నోట్స్ల పీడిఎఫ్లు అనేవి ఏ విధంగా తీసుకోవాలి, అలాగే టెలిగ్రామ్ లో ఎగ్జామ్ ఎలా రాయాలి, ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో ఎలా జాయిన్ అవ్వాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది, ఏంటి అన్ని విషయాల్ని కూడా క్లియర్ గా వివరించాను. ఒకసారి ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీకు ఏ డౌట్ ఉన్నా ఆ వీడియోని చూడండి. ఓకేనా? ఇది ఇన్ఫర్మేషన్. ఓకేనా? సో ఖచ్చితంగా మనం ఈసారి గెలవాలి అనే ప్రయత్నం అంతే చేస్తున్నానండి. కాబట్టే సిలబస్ అనేది ఇస్తున్నాను. ఆ సిలబస్ అనేది హెవీగా ఉంది అనిపిస్తే ఎలా డివైడ్ చేసుకోవాలి, మరి టెస్ట్ ఎలా ఉండబోతుంది డివైడ్ చేసుకుంటే అని చెప్పి అది కూడా నేను వీడియోలో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడకపోతే చూసేయండి, చూస్తే కంటిన్యూ అయిపోతాం. ఓకేనా? సో ఈ రోజు డే 3 అండి. డే 1 లో మనం 10th క్లాస్ తెలుగులో 1, 2 లెసన్స్, అలాగే మనకి రామాయణంలోనూ ఒక కాండని తీసుకొని చదివాం, బాలకాండని. అలాగే నిన్న డే 2 10th క్లాస్ తెలుగులో 3, 4 లెసన్స్, అలాగే రామాయణంలోని కాండల్లో ఇంకొక కాండ అయోధ్య కాండని తీసుకొని చదివాము. ఈ రోజు డే 3 లో ఏం చేస్తామంటే తెలుగుకి సంబంధించి 10th క్లాస్ తెలుగు చాలా మంది అడుగుతున్నారు, టెక్స్ట్ బుక్ ఒకసారి చూపించండి మాకు తెలియట్లేదు, అండ్ ఏ లెసన్స్ చదవాలో ఒకసారి ఆ ఇండెక్స్ చూపించమని అడిగారు. సో నేను మీకు ఇక్కడ ఇండెక్స్ ఇస్తున్నాను చూడండి. ఇది 10th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అనమాట. సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ప్రత్యక్ష దైవాలు, తర్వాతది బతుకు గంప, మూడోది శతక మాధుర్యం, నాలుగోది ఉపన్యాసకళ. ఈ 4 చాప్టర్ని మీరు చదువుకున్నారు. ఓకేనా? క్లారిటీగా కనిపిస్తుంది కదా? ఇది 10th క్లాస్ తెలుగు ఇండెక్స్ అనమాట. ఈ లెసన్సే చదవండి. ఓకేనా? నెక్స్ట్ అలాగే ఈ రోజు తెలుగుకి సంబంధించి 10th క్లాస్ తెలుగు 5th లెసన్ చదవండి. 5th లెసన్ ఒక్క లెసన్ చదవండి చాలు. ఓకేనా? ఎందుకంటే 1, 2, 3, 4 చదివేశారు కదా, ఈ రోజు 5th లెసన్ చదివి 1, 2, 3, 4 ఒకసారి రివిజన్ చేసుకోండి. ఓకేనా? అలాగే కాండ చదవగలిగితే చదవండి, టైం లేకపోతే ఈ రోజు చదవదు. ఎందుకంటే ముందు 2 కాండలు ఆ 4 లెసన్లు రివిజన్ చేస్తారు కదా, సరిపోతుంది. ఇది తెలుగుకి సంబంధించి 10th క్లాస్ తెలుగు 5th లెసన్. నెక్స్ట్ ఇంగ్లీష్, మ్యాథ్స్, ఈవీఎస్ వీటికి సంబంధించి 3, 4 క్లాసెస్ అనేవి ప్రిపోజిషన్స్ మనము డే 1, డే 2 లో కంప్లీట్ చేసుకున్నాం కదా. ఈ రోజు డే 3 లో ఏం చేస్తారంటే ఆ 3, 4 క్లాసెస్ మొత్తము కూడా పర్ఫెక్ట్ గా రివిజన్ చేయండి. మనం ఎంత చదివామన్నది ఇంపార్టెంట్ కాదు, చదివింది 100% చదవాలి. ఓకేనా? మీరు నిన్న 2 రోజులు చాలా కష్టపడి చదివారు, చాలా మందికి చాలా పెండింగ్ ఉండిపోయి ఉండొచ్చు. కాబట్టి ఈ రోజు మీకు ఒక అవకాశం ఇస్తున్నాను, పెండింగ్ లేకుండా కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేయండి, ఇంకా రివిజన్ చేయండి. ఓకే? నెక్స్ట్ 6th సోషల్ సెమ్ 1 లో మనం ఆల్రెడీ 6 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. డే 1 లో 1, 2, 3 లెసన్స్, డే 2 లో 4, 5, 6 లెసన్స్. సో ఆ 6 లెసన్స్ ని పర్ఫెక్ట్ గా ఈ రోజు రివిజన్ చేయండి. ఓకే? రివిజన్ చేయండి. నెక్స్ట్ సైకాలజీకి వచ్చేసరికి మనం ఏం చెప్పుకున్నాము, పెరుగుదల, పరిపక్వత, వికాసం అంటే ఏంటి, వికాస సూత్రాలు ఏంటి, ఇలా చెప్పుకున్నాం కదా. సో వికాస సూత్రాలు, వికాస నియమాలు ఇవన్నీ కూడా చదివారు. నెక్స్ట్ ఏంటి, శైశవ దశ కోసం, శైశవ దశకి సంబంధించి సాంఘిక, భౌతిక, నైతిక, మానసిక, భాషా వికాసాలన్నీ ఏ విధంగా ఉంటాయని చూసారు. ఈ రోజు టాపిక్ ఏంటి అంటే డే 3 లో సైకాలజీకి సంబంధించి టాపిక్ పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ ఒక్కటి చదవండి చాలు. పూర్వ బాల్య దశలో మిగతా వికాసాలన్నీ కూడా ఏ విధంగా జరుగుతాయి అనేది చూడండి. ఓకేనా? అర్థమైంది కదా? నెక్స్ట్ పిఐఈ విషయానికి వచ్చేసరికి పర్ఫెక్ట్ గా రివిజన్ చేయండి చాలు. డే 1, డే 2 లో ఏం చదివారో పర్ఫెక్ట్ గా రివిజన్ చేసి కంప్లీట్ చేసుకొని రెడీగా ఉండండి. ఎందుకంటే డే 4 నుంచి మనం కమిషన్స్ కి వెళ్ళబోతున్నాం అన్నమాట. అర్థమైంది కదా? సో ఏదైతే విద్య అర్థం, నిర్వచనాలు, విద్యా రకాలు, అలాగే విద్యా విధానాలు మొన్న చదివారు, ఈ రోజు దాన్ని పర్ఫెక్ట్ గా రివిజన్ చేసుకోండి. ఓకే? నెక్స్ట్ జీకే ఆల్రెడీ చెప్పాను, దేశాల కరెన్సీ చదువుతూ వెళ్ళండి ఈ వీక్ అంతా అని చెప్పి. నెక్స్ట్ కరెంట్ అఫైర్ వచ్చేసరికి నవంబర్ది చదువుకుంటూ వెళ్ళండి అని చెప్పాను. ఇది ఇన్ఫర్మేషన్. ఇప్పుడు ఇంగ్లీష్ మెథడ్ కి 2 days ఇచ్చాము. ఆ 2 days ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది చదువుకోండి అని చెప్పాను. మీరు ఈ 2 రోజుల్లో అది పర్ఫెక్ట్ గా కంప్లీట్ చేసి ఉంటారని అనుకుంటున్నాను. కంప్లీట్ చేయకపోతే ఈ రోజు కంప్లీట్ చేయండి, కంప్లీట్ చేసేసి ఈ రోజు బాగా రివిజన్ చేయండి. అర్థమైంది కదా? ఇదండి డే 3 సిలబస్ అనమాట. ఒకసారి మీరు మళ్ళీ చూడండి. 10th క్లాస్ తెలుగు 5th లెసన్, 3, 4 ఇంగ్లీష్, ఈవీఎస్, మ్యాథ్స్, ప్రిపోజిషన్స్ కంప్లీట్ చేయండి. తర్వాత 6th సోషల్ సెమ్ 1 రివిజన్ చేయండి. సైకాలజీ పూర్వ బాల్య దశకి సంబంధించిన అన్ని వికాసాలని చూడండి. తర్వాత పిఐఈ
డే 1 డే 2 ఏది చదివారో అది పర్ఫెక్ట్ గా రివిజన్ చేయండి. జీకే దేశాలు కరెన్సీ కరెంట్ అఫైర్ నవంబర్, ఇంగ్లీష్ మెథడ్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ రివిజన్ చేయండి. ఇది డే 3 సిలబస్ అన్నమాట. ఓకేనా, ఈ 2 రోజులు ఏదైతే పెండింగ్ ఉందో ఖచ్చితంగా కంప్లీట్ చేసుకోండి. 2 రోజులు చదివింది రివిజన్ చేయండి. ఓకేనా, ఈ డే 3 సిలబస్ అనేది మీ అందరికి బాగా నచ్చిందని అనుకుంటున్నాను. పర్ఫెక్ట్ గా రివిజన్ చేయండి, ఫాలో అయిపోండి. ఖచ్చితంగా మనం సక్సెస్ అవ్వాల్సిందే. సో మీ సక్సెస్ లో ఇప్పుడు ఏదైతే నేను మీకు చెప్పానో వాటికి సంబంధించిన డే 3 క్లాసెస్, డే 3 సిలబస్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన క్లాసెస్ అన్ని మన ఛానల్లో ఉన్నవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను అనమాట. ఆ క్లాసెస్ అన్ని మీరు అక్కడ చూసి ప్రిపేర్ అయిపోవచ్చు. అలాగే నా కంటెంట్ నోట్స్ లు, కరెంట్ అఫైర్ నోట్స్ లు రెడీగా ఉన్నాయి నవంబర్ నుంచి కూడా. సో అవన్నీ మీకు కావాలి అంటే 9494163477 అనే నెంబర్కి వాట్సాప్ లో మెసేజ్ చేస్తే వాళ్ళు మీకు వివరాలు అందిస్తారు. ఓకేనా, ఇదే విషయం. సో ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, వీలైతే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దండి. ఎందుకంటే మనం ఒక్కలమే చదివితే మనకి బోరింగ్ గా ఉంటది. అదే ఫ్రెండ్స్ ని కూడా యాడ్ చేసాం అనుకోండి, మనం చదువుతున్నాం, వాళ్ళు చదువుతున్నారు, వాళ్ళు చదివేస్తున్నారు, మనం చదవాలి, వాళ్ళు మనం కలిపి చదువుతున్నాం, వీక్లీ టెస్ట్ లో ఎవరికి ఎన్ని మార్కులు వస్తాయో ఇలాంటివన్నీ కూడా చాలా హెల్దీ కాంపిటేటివ్ స్పిరిట్ ని మనకి కలిగిస్తాయి అన్నమాట. కాబట్టి మీ ఫ్రెండ్స్ ని ఖచ్చితంగా ఈ డిఎస్సి ప్రిపరేషన్ ప్లాన్ లో జాయిన్ చేయండి. మనందరం కలిసి నడుద్దాం, గెలుద్దాం. ఓకేనా, ప్రయత్నిస్తూ ఉండేవాడు ఎప్పటికీ ఓడిపోడు. ఓకే, సో మనం ఈ రోజు వెంటనే విన్ అయిపోలేకపోవచ్చు, బట్ ఖచ్చితంగా ఈ డిఎస్సిలో నెక్స్ట్ ఖచ్చితంగా విన్ అవ్వబోతున్నాం. ఓకే, ఇది విషయం అన్నమాట. సో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు వాహిని, మాది శ్రీకాకుళం. నాకు లాస్ట్ టైం మెగా డిఎస్సిలో 81.4 స్కోర్ అనేది ఓన్ ప్రిపరేషన్ తో ఇంటి దగ్గర ఉండే ఒక హోమ్ మేకర్ అన్ని చూసుకుంటూ ప్రిపేర్ అయి తెచ్చుకున్నాను. సో నాలాంటి వాళ్ళందరికీ హెల్ప్ఫుల్ గా ఉండాలని చెప్పి నా ప్రిపరేషన్ ప్లాన్ ని మీకు ఇలా వీడియో రూపంలో, అలాగే మన ఎయిమ్ ఫర్ డిఎస్సి టెలిగ్రామ్ గ్రూప్ లో వీక్లీ టెస్ట్లు, మంత్లీ గ్రాండ్ టెస్ట్లు అనేవి ఫ్రీగా కండక్ట్ చేస్తున్నాను. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఇదే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోదు. ఓకే, ఏంటంటే ఎర్లీ మార్నింగ్ 5 కి ఎందుకు వీడియో పెడుతున్నారు అని చెప్పి అందరికీ చాలా డౌట్ ఉండొచ్చు. ఏం లేదండి, నేను 5 కి వీడియో పెట్టాను అనుకోండి, మీరు ఖచ్చితంగా అలారం పెట్టుకొని లేవాలని చెప్పి నైటే అనుకొని 5 కి లేస్తారు. 5 కి లేవడం వల్ల ఏమవుతుంది అంటే తొందరగా లేస్తారు, వేగంగా పడుకుంటారు, మీ ఆరోగ్యం బాగుంటుంది. ఫస్ట్ది. రెండోది ఏంటంటే తొందరగా లేవడం వల్ల పనులు తొందరగా కంప్లీట్ అవుతాయి. ఆ రోజు మనం కంప్లీట్ చేయాల్సిన టార్గెట్స్ ఏంటనేది మన కళ్ళ ముందు కనిపిస్తుంది. సో టైం వేస్ట్ చేయడానికి అవకాశం ఉండదు. థర్డ్ వన్, ఖచ్చితంగా ఈ సిలబస్ ని కంప్లీట్ చేయాలని ఒక టార్గెట్ పెట్టుకుని వెళ్తూ ఉంటారు కాబట్టి రోజు మొత్తం కూడా చాలా హ్యాపీగా గడుస్తుంది. ఒకవేళ కంప్లీట్ చేయలేకపోతే దాన్ని రేపటికి పెండింగ్ లో ఉంచుతారు కాబట్టి ఎంత చదవగలుగుతున్నాను అనేది మీకు ఒక ఐడియా ఉంటుంది. రోజు మొత్తం కూడా చాలా బాగా ప్లాన్ చేసుకుంటారు. అండ్ డిఎస్సి చాలా దూరంలో ఉంది, 60 days ఇంకొంది నోటిఫికేషన్ కి, కాబట్టి చాలా ప్రశాంతంగా చదువుతారు. 5 కి వీడియో ఎందుకు పెడుతున్నానంటే ఇందుకే. ఓకేనా, కానీ నేను పెడుతున్నాను అంటే నేను మీకు 5 కి వీడియో పెట్టాలంటే నేను ఒక అరగంట ముందే లేచి ప్రిపేర్ అయ్యి వీడియో పెట్టాలన్నమాట. సో ఆ కష్టాన్ని గుర్తించి మీరందరూ కూడా 5 కి లేచి మీ దినచర్యని ప్రారంభిస్తారని, వీడియోను చూసి సిలబస్ నోట్ చేసుకుని ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారని, మీ పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ తొందరగా కంప్లీట్ చేసుకుని ప్రిపరేషన్ లో నిమగ్నం అవుతారని కోరుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్, బాయ్.